హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ వన్ మోర్ బ్యూటిఫుల్ వీడియో. ఈరోజు ఈ వీడియోలో మనం యాగంటి పుణ్యక్షేత్రం గురించి పూర్తి విశేషాలు తెలుసుకుందాము. ఉమామహేశ్వరుడు కొలువై ఉన్నటువంటి ఈ యాగంటి టెంపుల్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం లేకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనమైతే యాగంటికి రీచ్ అయ్యాము. ఈ యాగంటి ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల డిస్టిక్లో బనగానపల్లె నుంచి 14 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి పాతపాడు అనే గ్రామంలో ఉంది. మనమైతే ఇప్పుడు మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్లో ఉన్నాము. ఇలా ఎంటర్ అయిన వెంటనే ఫస్ట్ మనకి కోనేరు కనిపిస్తుంది. ఈ కోనేరు ప్రత్యేకత ఏంటంటే ఒక నంది విగ్రహం నోరు నుంచి మనకి ఎప్పుడు కూడా వాటర్ వస్తూనే ఉంటుంది. అది ఏ సీజన్ అయినా కూడా ఎప్పుడు ఈ కోనేరులో వాటర్ ఉండడం అనేది ఈ కోనేరు యొక్క ప్రత్యేకత. ఈ టెంపుల్ 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాన్ని పాలించే హరిహర బుక్కరాయలచే నిర్మింపబడింది. అలాగే ఈ టెంపుల్కి డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి. అప్పట్లో అగస్త్య మహాముని ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని అనుకోగా ఆ విగ్రహం యొక్క కాలి బొటనవేలు విరిగిపోవడంతో నిరాశకు లోనైన అగస్త్య మహాముని ఘోరమైన తపస్సు చేయంగా శివుడు ప్రత్యక్షమయ్యి ఈ ప్రదేశం కైలాసం వలె ఉంది, కైలాసాన్ని పోలి ఉంది కాబట్టి ఇక్కడ ఉమామహేశ్వరుడిగా నా విగ్రహాన్ని ప్రతిష్ఠించమని కోరారంట. సో ఆ విధంగా అగస్త్య మహాముని ఇక్కడ ఉమామహేశ్వరుల విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగిందని కథలుగా చెప్తూ ఉంటారు. యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి కలియుగాంతమున కాలు దువ్వి రంకెవేయును. తెలుగు ప్రజలందరికీ కూడా బ్రహ్మంగారు చెప్పినటువంటి ఈ మాటలు తెలిసినవే. ఇప్పుడు మనం ఈ ఆలయంలో కొలువై ఉన్నటువంటి ఆ యాగంటి బసవన్నను చూస్తున్నాము. 90 సంవత్సరాల క్రితం ఈ యాగంటి బసవన్న చుట్టూ ప్రజలందరూ ప్రదక్షిణలు చేసేవాళ్ళంట. కానీ ఇప్పుడు ప్రదక్షిణలు చేయడానికి కొంచెం కూడా స్థలం లేదు. ఈవెన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా 20 సంవత్సరాలకు ఒకసారి ఈ బసవన్న ఒక అంగుళం పెరుగుతారని అంచనా వేశారు. అలాగే ఈ ఆలయం చుట్టూ చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి. వాటిని కూడా దర్శనం చేసుకొని మనం బయటకు వచ్చినట్లయితే మనకి స్వామివారి పూజా కైంకర్యాలకి వాడేటటువంటి అభిషేకపు కొలను కనిపిస్తుంది. చూశారు కదండి, వాటర్ ఎంత ప్యూర్గా ఉన్నాయో. భక్తులు వీటిని చాలా పవిత్రమైన నీరుగా భావిస్తారు. స్వామివారి అభిషేకానికి ఈ కొలనులోని వాటరే యూస్ చేస్తారు. సో ఇప్పుడు మనం ఈ యాగంటి టెంపుల్లో చూడవలసినటువంటి చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ 3 ఉన్నాయండి. అవి వచ్చేసి ఒకటి అగస్త్య మహాముని గుహ అండ్ వెంకటేశ్వర స్వామి గుహ, ఇంకొకటి వచ్చేసి బ్రహ్మంగారు తపస్సు చేసుకున్నటువంటి గుహ, దాన్ని శంకర గుహ లేదా రోకళ్ళ గుహ అని కూడా అంటారు. ఇప్పుడైతే మనము అగస్త్య మహాముని తపస్సు చేసినటువంటి గుహను చూద్దాం. ఈ అగస్త్య మహాముని గుహకి వెళ్ళాలంటే మనం 100 నుంచి 120 స్టెప్స్ ఎక్కాల్సి ఉంటుందండి. అయితే ఈ స్టెప్స్ ఎక్కే దారిలో నాకు సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఈ శిలారూపం కనిపించింది. యాక్చువల్గా ఈ శిలారూపం మీకు ఏ విధంగా కనిపిస్తుందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చూశారు కదండి, అగస్త్య మహాముని తపస్సు చేసిన గుహ. ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించినటువంటి గుహ అండి. యాక్చువల్గా నేను ఇందాక టెంపుల్ స్టోరీ చెప్పేటప్పుడు అగస్త్య మహాముని వెంకటేశ్వర స్వామిని విగ్రహం ప్రతిష్ఠించాలని అనుకున్నారు, కానీ కాలి బొటనవేలు విరగడంతో ప్రతిష్ఠించలేకపోయారని చెప్పాం కదండి. సో ఆ విగ్రహాన్ని ఈ గుహలో ప్రతిష్ఠించారు. ఇది వచ్చేసి బ్రహ్మంగారు తపస్సు చేసినటువంటి గుహకి దారి. ఈ గుహని శంకర గుహ లేదా రోకళ్ళ గుహ అని కూడా అంటారు. ఇక్కడ చిన్న చిన్న మండపాలు, చిన్న గది లాంటివి కూడా ఉన్నాయి. అంతేకాకుండా వేరే ఊర్లకి సొరంగ మార్గాలు కూడా ఉన్నాయని చెప్తుంటారు.
ఈ గుహను చూసి మనం అలా స్టెప్స్ దిగి కిందికి వచ్చినట్లయితే మనం అవుట్ ఆఫ్ ది టెంపుల్ వచ్చేస్తామండి. అలాగే ఇక్కడ మనకి షాపింగ్స్, రూమ్స్, అకామిడేషన్, సత్రాలు ఇవన్నీ కూడా ఉంటాయి. సో చూసారు కదండి యాగంటి యొక్క ప్రత్యేకతలు, విశేషాలు. ఇంకా ఎవరైనా మీరు యాగంటి చూడనట్లయితే తప్పకుండా ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్ని విజిట్ చేయండి. నా ప్రీవియస్ వీడియోస్లో బ్రహ్మంగారి మఠం గురించి, బ్రహ్మంగారి ఇల్లు, జీవ సమాధి, బావి ఇవన్నీ కూడా నేను క్లియర్గా చూపించి వివరించాను. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడకపోతే తప్పకుండా చూడడానికి ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ యూ కెన్ గెట్ మోర్ వీడియోస్ ఆఫ్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ట్యూన్ విత్ మై ఛానల్.